హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఓరియో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా బయట కొన్నట్టే వస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా ఇంట్లో చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ఓరియో ఐస్ క్రీమ్ని ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీరు ఇక బయటికి వెళ్ళరండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. సో మరి లేట్ చేయకుండా ఈ ఓరియో ఐస్ క్రీమ్ని ఇంట్లో ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా విప్పింగ్ క్రీమ్ని వేసుకోండి. విప్పింగ్ క్రీమ్ కనుక మీకు మార్కెట్లో దొరకకపోతే విప్పింగ్ పౌడర్ కూడా దొరుకుతుందండి. విప్పింగ్ పౌడర్ యూజ్ చేసే వాళ్ళైతే 1/2 కప్పు విప్పింగ్ పౌడర్, 1 కప్పు దాకా చిల్లుడ్ మిల్క్ని మిక్స్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ని లో స్పీడ్లో కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో ఆపుకుంటూ బీట్ చేసుకుంటూ ఉండండి. బీటర్ లేని వాళ్ళు ఈ క్రీమ్ని విస్కర్తో ఎలా బీట్ చేసుకోవచ్చో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో థిక్ క్రీమ్గా వచ్చేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకోండి. అలాగే ఇందులోకి స్వీట్నెస్ కోసం 1/3 కప్ దాకా షుగర్ పౌడర్ని వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఒకేసారి అంతా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోండి. ఈ షుగర్ పౌడర్కి బదులుగా మీ దగ్గర కనుక కండెన్స్డ్ మిల్క్ ఉన్నట్లయితే కండెన్స్డ్ మిల్క్ని 1/2 కప్పు దాకా వేసుకోండి, సరిపోతుంది. సో ఈ షుగర్ పౌడర్ అంతా కూడా క్రీమ్లోకి మిక్స్ అయిపోయి మెల్ట్ అయిపోయి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 చిన్న ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకోండి. ఇవి 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్స్ అండి. నేను 2 యూజ్ చేస్తున్నాను. ఈ బిస్కెట్స్ని ఒక జిప్లాక్ బ్యాగ్లో కానీ లేదంటే ఒక కవర్లో కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా చపాతీ కర్ర కానీ లేదా పప్పు గుత్తి కానీ తీసుకుని కొంచెం మ్యాష్ చేసుకోండి. మిక్సీలో వేసి బ్లెండ్ చేయొద్దండి, అలా బ్లెండ్ చేస్తే ఫైన్ పౌడర్ అయిపోతుంది. సో కొంచెం క్రష్ లాగా ఉండాలి కాబట్టి ఇలా చపాతీ కర్రతో క్రష్ చేసుకుని పెట్టుకోండి. ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఈ ఓరియో బిస్కెట్స్ అన్నిటినీ కూడా క్రీమ్లోకి యాడ్ చేసేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోండి. సో మనకి ఓరియో ఐస్ క్రీమ్ మిక్స్చర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఎయిర్టైట్గా ఉండే ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. పైన గార్నిషింగ్ కోసం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఓరియో బిస్కెట్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఫ్రీజర్లో పెట్టుకుని కనీసం 8 గంటల పాటు బాగా ఫ్రీజ్ చేసుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ అయినా ఫ్రీజ్ చేసుకోండి. సో మనకి ఓరియో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. సో చక్కగా ఐస్ క్రీమ్ని బయటకి తీసేసి స్కూప్ అవుట్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. స్కూప్ అవుట్ చేసేటప్పుడు మీరు ఈ టెక్స్చర్ని చూడొచ్చు, ఎంత పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిందో. టేస్ట్ కూడా అంతే బాగుందండి. సో ఈ కొలతల్లో ఓరియో ఐస్ క్రీమ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.